యోబు గ్రంథంలో మనం చదువుతున్నటువంటి మాట, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని. యుద్ధాలు చాలా రకాలు మన యొక్క ప్రపంచంలో. పూర్వకాలంలో కత్తెతోనూ ఈటెతోనూ డాలుతోనూ యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటి కాలంలో చూస్తే విధానం అంతా మారిపోయింది. ఆ కత్తెకు బదులు గన్స్ వచ్చినాయి, బాంబులు వచ్చినవి, ఎన్నో ఈ యుద్ధంలో పనిచేస్తూ ఉన్నాయి. ఏదైతే ఏంటి, యుద్ధం అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఈ భూమి మీద దేశాలు కొట్టుకునేవి కానీ, రాష్ట్రాలు కొట్టుకునేవి కానీ ఒక టైం పీరియడ్ అంటూ ఉంది. అయితే మనిషి చేసే యుద్ధం ఉంది చూశారు, ఆ మనిషి చేసే యుద్ధానికి టైంతో సంబంధం లేదు, రోజులతో సంబంధం లేదు, పరిస్థితులతో సంబంధం లేదు. డబ్బున్న వారి దగ్గర నుండి పేదవారి వరకు ప్రతి జీవితం కూడా యుద్ధం చేస్తూనే ఉంది. యుద్ధం చేస్తూనే ఉన్నారు. అయితే గెలుస్తున్నారా లేదా అన్నదే ప్రశ్నగా మారిపోతూ ఉంది. ఎన్నో జీవితాలు ఈ యుద్ధంలో జయించలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, ఇల్లు విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఈ యుద్ధంలో గెలుపు పొందలేక. అయితే ఎలా అండి ఈ యుద్ధంలో గెలవడం అంటే, వాక్యమే చెబుతూ ఉంది నరుల కాలం యుద్ధకాలం కాదా అని అంటూ ఉంది. ఎలా గెలుస్తాం మరి? యుద్ధంలో గెలవాలంటే ఎలా? డబ్బుంటే గెలుస్తామా అంటే, డబ్బున్నటువంటి చాలామంది వ్యక్తులే సూసైడ్ చేసుకున్నటువంటి విషయాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. డబ్బున్న వారే యుద్ధాలు చేస్తూ ఉన్నారు మానసికంగా. డబ్బుతో సంబంధం లేదా అని ప్రతి కుటుంబంలో యుద్ధం జరుగుతూనే ఉంది. అది పిల్లల వల్లనే అవ్వనివ్వండి, లేకపోతే ఆర్థిక సమస్యలే కానివ్వండి, అనారోగ్యపు పరిస్థితులే కానివ్వండి, లేకపోతే కుటుంబం మధ్యన ప్రేమ లేకపోయే పరిస్థితే కానివ్వండి, ఏదో ఒక విషయంతో ప్రతి జీవితం రోజు యుద్ధం చేస్తూనే ఉంది. ఏదో ఒక విషయంలో పోరాడుతూనే ఉన్నారు. మనం ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మన యొక్క పరిస్థితులు, మన యొక్క ఇబ్బందులు, మన యొక్క సమస్యల్లో గెలవడం అసాధ్యమండి. మనం ఏం చేయలేం. మనకి ఎవరన్నా సహాయం చేస్తారా అని మనం చూస్తే వారి ఇబ్బందులే వారికి సరిపోవట్లేదు, మనకేం చేస్తారు? చాలాసార్లు కుటుంబంలో అందరికన్నా కూడా ఎక్కువగా మెంటల్ టెన్షన్ తల్లిదండ్రులకే ఉంటుంది. ఎంతో టెన్షన్, ఎంతో బాధ, ఎన్నో విషయాలతో యుద్ధం చేస్తూ ఉంటారు. రాత్రులు నిద్ర పట్టక ఎంతో టెన్షన్లో అందరూ పడుకుని ఉంటారు. కానీ కొన్ని సమస్యలు చెప్పుకోలేక, బిడ్డలకు చెప్పలేక, లేకపోతే కుటుంబంతో తన భార్యకు చెప్పలేక, లేకపోతే తన భర్తకు చెప్పలేక ఆలోచన చేస్తూ ఉంటారు. మనసులో ఎంతో భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉంటారు. ఈ టెన్షన్లో ఎవరు ఆదుకుంటారు, ఎవరు సహాయం చేస్తారు? అయితే ఎలా అండి ఈ యొక్క యుద్ధంలో గెలవాలి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు అంటా ఉన్నాడు, నీకు యుద్ధం నేర్పిస్తాను, నా దగ్గరికి రా అంటా ఉన్నాడు. కీర్తనలు 18వ అధ్యాయం 34వ వచనం మనకి జవాబునిస్తూ ఉంది ఈ యుద్ధంలో ఎలా గెలవాలో. నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే. ఆమెన్. మన దేవుడేనంట మన చేతులకు యుద్ధం నేర్పించేవాడు. మన జీవితం అంతా కూడా ఎంతో ప్రయాసతో, వేదనతో మన యుద్ధ రంగంలో మనం పోరాడడానికి నిలబడతా ఉన్నప్పుడు, మనం గెలుస్తామా లేదా అనే తలంపులతో సతమతమైపోతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం చెబుతూ ఉంది, నీకు నేను యుద్ధం నేర్పిస్తాను, నా యుద్ధకు రమ్మని చెప్పని. ఆయనే మనకి యుద్ధం ఎలా చేయాలో నేర్పిస్తాను అని అంటూ ఉన్నాడు. ఆర్మీ వారు యుద్ధం చేయాలి అంటే వారికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నది మన దేశం. నేవీ వారు యుద్ధం చేయాలంటే ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ ద్వారా యుద్ధం చేయాలి అంటే వారికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మరి జీవితంలో యుద్ధం చేయాలి అంటే, ఈ యుద్ధంలో నెగ్గుకు రావాలి అంటే మరి మనకెవరు ట్రైన్ చేస్తూ ఉన్నారు? ఈ లోకంలో మనకి ట్రైనింగ్ ఇచ్చేవారు ఎవరు లేరు. కానీ మన దేవుడు అంటూ ఉన్నాడు, నేను నేర్పిస్తాను నీకు యుద్ధం చేయడం ఎలాగో. యుద్ధం చేయడం నేర్పించడం కాదు, యుద్ధంలో గెలవడం ఎలాగో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడంట. మరి ఆయన చెంతకు చేరి మన జీవితంలో ఆ యుద్ధంలో ఎలా గెలుపొందాలో మనం చూద్దామా? దేవుడు ఎలా నేర్పిస్తూ ఉన్నాడు యుద్ధం చేయడం అని అంటే, ఆయన వాక్యంతోనే నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు.
మన పరిస్థితులతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలా జీవించాలో, ఎలా చెయ్యాలో, ఎలా ఉండాలో, ఎలాగ మనం నేర్చుకోవాలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనకి ఏ పరిస్థితిలో కూడా మనకి ఎలాగా మనం నేర్పుగా బయటపడాలో మనకి చెప్పకపోవచ్చు. కానీ దేవుడు మనకి ఖచ్చితంగా మనకి జవాబునిచ్చి మనకి సహాయం చేసే దేవుడు. వాక్యం అంటా ఉంది, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడొద్దు, నీవు కాదు నేనే నీ పక్షంగా యుద్ధం చేయవాడని నేనే అని వాక్యం అంతా ఉంది. మనం ఎప్పుడైతే దేవునిలో మనం నిలబడతామో మనకి ఒక ధైర్యం వస్తుంది, మనకు ఒక భరోసా ఉంటుంది. దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తానంటా ఉన్నాడు, నేను భయపడవలసిన పని లేదు అని. అందుకే ఆయన వాక్యం అంటా ఉంది, నీ చేతులకు నేను యుద్ధం నేర్పుతాను అంటుంది. ఎందుకంటే మనం భయంతో, టెన్షన్తో ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఎంతో చింతపడుతూ ఉంటాం. ఆయన వాక్యం అంటా ఉంది, నేను నీకు యుద్ధం నేర్పిస్తానమ్మా, నా దగ్గర నేర్చుకో అని. ఈ లాక్డౌన్ వల్ల చాలా మెంటల్ టెన్షన్స్ చాలామంది పడుతూ ఉన్నారు. ఎట్లా అంటే నా పిల్లలు భవిష్యత్తు ఎలాగా, లేకపోతే ఇంటి రెంట్ ఎట్లా కట్టుకోవాలి, లేకపోతే ఈఎంఐస్ ఎట్లాగా పే చేయాలి. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది, గవర్నమెంట్ ఒక 3 నెలలు బాగానే మాకు ఏదో సపోర్ట్ చేస్తున్నట్లు, మీరేం కట్టొద్దు, లేకపోతే మీరేం చేయొద్దని బాగానే చెప్తా ఉంది. అయితే తర్వాత ఈ 3 నెలల తర్వాత ఏంటి మన పరిస్థితి ఏంటి అని ఒక మెంటల్ టెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా. అయితే దేవుని నామంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను, మీరు ఖచ్చితంగా మీరు గెలవాలి. ఎట్లాగా అంటే ఈ టెన్షన్ నుండి బయటపడాలి, ఈ యుద్ధం నుండి బయటపడాలి. ఈ దేవుడు మీకు సహాయం చేస్తాడని మీరు నమ్మండి. దేవుడికి అసాధ్యమైంది లేదు, దేవుడు నమ్మదగినవాడు. ఒక పాస్టర్ గారు మొన్ననే దొంగచాటుగా ప్రేయర్ పెట్టుకుని ఆయన అంటూ ఉన్నారు, అవును మరి నేను ఇలా ప్రేయర్స్ పెట్టుకోకపోతే మరి నాకు పోషణ ఎలాగా, నేను ఈ సంఘం మీద ఆధారపడ్డాను అని అంటూ ఉన్నారు. నాకు భలే జాలేసింది. ఎందుకు అంటే ఏలియా కూడా మనలా ఆలోచన చేసినట్లయితే గనక ఆయన ఆసక్తితో ప్రార్థన చేసేవాడు కాదేమో 3 సంవత్సరాలు వర్షం పడకూడదు అని. ఎందుకంటే ఆయన కూడా ఆలోచించుకునేవాడు, మరి ఎలా నా పోషణ ఎలాగ, ఈ 3 సంవత్సరాలు నన్ను ఎవరు పోషిస్తారు, వర్షం ఆగిపోతే కరువు వస్తుంది, కరువు వస్తే ఇబ్బంది వస్తుంది, నేను ఎలా బ్రతకాలి, కాబట్టి ప్రార్థన చేయడం మానేద్దాం అనుకునేవాడేమో. దేవుడు ఏలియాను పోషించగలిగిన దేవుడు మనల్ని ఎందుకు పోషించలేడంటారు? సేవకులముగా మేమే మా పోషణ ఎలాగా అని భయపడిపోతే మరి విశ్వాసుల సంగతి ఏంటి? మరి విశ్వాసులు మరి ఇంకా భయపడతారు కదా. దేవుని వాక్యం అంటా ఉంది, సింహపు పిల్లలు లేమి కలవై ఆకలిగా ఉంటాయి, కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఏమాత్రం ఆకలిగా ఉన్నారంట. దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. ఆయన ఎలా అయినా సరే సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. దేవుడు నమ్మదగినవాడు. మనకి ఎలా యుద్ధం చేయాలో, ఈ గడ్డు పరిస్థితుల్లో, ఈ మెంటల్ టెన్షన్లో ఎలా యుద్ధం చేయాలో ఆయన వాక్యం ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఒకరోజు యేసయ్య దేవాలయంలో కానుకల పెట్టె దగ్గర నిలబడి చూస్తూ ఉంటే అనేక మంది ధనవంతులు కానుకలు వేస్తూ ఉన్నారంట. అందరినీ చూస్తూ ఉన్నాడు యేసయ్య. అయితే ఒక పేద విధవరాలు కానుకల పెట్టె దగ్గరకు వచ్చి ఆమె 2 కాసులు తీసి ఆ కానుక పెట్టెలో వేసింది. ఆ విషయాన్ని చూసిన యేసయ్య అక్కడ ఉన్నటువంటి వారందరితో చెబుతూ ఉన్నారు, ఇక్కడికి వచ్చినటువంటి ధనవంతులందరూ కూడా వారికి కలిగి ఉన్న దాంట్లో వారు ఇచ్చారు, అయితే ఈ పేద విధవరాలు తన జీవనం అంతా కూడా ఇచ్చేసింది అని చెబుతూ ఉన్నారు. అసలు ఆ పేద విధవరాలు ఆమె గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆమె భయంకరమైన యుద్ధం చేస్తూ ఉంది. కారణం, ఒంటరిగా ఆమె పోరాడుతూ ఉంది. ఆమె పేదది, అంతేకాకుండా ఆమె విధవరాలు, అంటే ఆమెకు తోడు ఎవరూ లేరు. అలాంటి భయంకరమైనటువంటి పోరాటంలో ఆమె ఉండి ఆమె గురించి ఆమె ఆలోచన చేసుకోనకుండా తన పోషణ ఎలా, రేపొద్దున్న ఆమె బతకడానికి ఎలాగా, రేపు ఆమె తినడానికి తిండి ఎలాగా అని ఆలోచన చేయకుండా ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఆమె దగ్గర ఉన్నటువంటి 2 కాసులు ఇచ్చేసిందంటండి. ఇంకా ఆమె దగ్గర ఇంకేమీ లేవు. ఆ 2 కాసులు దేవుని సన్నిధిలో ఎలా ఇవ్వగలిగింది, అంత త్యాగం ఎలా చేయగలిగింది? ఆమెకి ఎందుకు భయం లేదు, ఆమెకి ఎందుకు టెన్షన్ లేదు? మనకి చుట్టూ మన బంధువులున్నా, ఆత్మీయులున్నా మనకి టెన్షన్ వస్తూ ఉంది. మన పరిస్థితులన్నీ మెరుగుగా ఉన్నా సరే మనకు భయం వేస్తూ ఉంది. కానీ ఆ తల్లి ఎందుకు భయపడలేదంటారు? ఆమె పేద విధవరాలు, ఆమెను పోషించేవారు ఎవరు లేరు, ఆమె ఒక్కతిగానే ఉంది. అయితే ఆమెకి ఎందుకు భయం అనిపించలేదు ఆమె 2 కాసులు ఇవ్వడానికి?
ఆమె ఒక్కటే నమ్మింది. ఏంటి అంటే, ఇప్పటి వరకు నన్ను పోషించిన దేవుడు ఇక మీదట నన్ను పోషించలేడా, నన్ను సంరక్షించలేడా? ఎన్ని ఇరుకుల నుండి, ఎన్ని ఇబ్బందుల నుండి నన్ను తప్పించుకొచ్చాడు. నా దేవుడు నమ్మదగినవాడు. ఆఫ్టర్ ఆల్ ఈ 2 కాసులు నన్ను పోషించాయా అని ఆమె ప్రశ్న వేసుకుంది. కాబట్టే ఆమె దేవునికి ఆ 2 కాసులు ఇవ్వడం ఆమెకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఈ రోజున మనం టెన్షన్ పడుతూ ఉన్నామే కుటుంబంలో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు టెన్షన్ పడకమ్మా, నిన్ను పోషించేది నేనే. నీ ఇంటిలో ఏ లోటు లేకుండా సహాయం చేయగలిగింది నేనేనయ్యా. నువ్వు కంగారు పడవద్దు. రేపటి దినాన నువ్వేం చేయాలి, ఎలా ఉండాలి, నీ బిడ్డలకు ఏ రీతి భవిష్యత్తునివ్వాలి, లేకపోతే పరిస్థితులన్నిటిని కూడా ఎలా మెరుగు చేయాలి, నాకు తెలుసు, నేను చేయగలను అని దేవుడు మనకి భరోసా ఇస్తూ ఉన్నాడు. యుద్ధం నేర్పిస్తూ ఉన్నాడండి. యుద్ధంలో మనం ఎలా గెలుపొందాలో నేర్పిస్తూ ఉన్నాడు. గడ్డు పరిస్థితులు వస్తాయి, క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. అయితే మనం భయపడిపోయి చతికిలు పడిపోవడం అది యోధుని యొక్క పని కాదు. మనం ధైర్యంగా పోరాడాలి. ఇక్కడ నేను ఒక విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నా. ఏంటి అంటే, మన లేమి స్థితిలో దేవునికి మనం ఏం చేస్తూ ఉన్నాం. డబ్బు గురించే నేను మాట్లాడట్లేదు, కానీ అది బలమే కానివ్వండి, శక్తే కానివ్వండి, జ్ఞానమే కానివ్వండి, సమయమే కానివ్వండి. చాలాసార్లు మనం అంటాం, నాకు సమయం లేదండి, మేము ఎప్పుడో ఉదయం వెళ్ళిపోతాం, రాత్రి ఇంటికి వస్తాం, మాకు టైం ఉండట్లేదండి అంటూ ఉంటామే. అయితే ఈ పేద విధవరాలు చెబుతా ఉంది, నీకు టైం లేనప్పుడే, నీ దగ్గర సమయం లేనప్పుడే, నువ్వు బిజీగా ఉంటున్నప్పుడే, నువ్వు బిజీగా వర్క్ చేస్తూ ఉన్నప్పుడే, నీ ఇంటి పనిలో నువ్వు బిజీగా ఉంటా ఉన్నప్పుడే, లేకపోతే నీ ఉద్యోగంలో నువ్వు బిజీగా ఉంటున్నప్పుడే, ఆ బిజీగా ఉన్న టైంలోనే, ఆ సమయంలోనే దేవునికి సమయాన్ని ఇవ్వు అని. మనం ఎంతమంది దేవునికి అలాంటి సమయాన్ని ఇవ్వగలుగుతా ఉన్నాం? యేసయ్య ఎందుకని ఆ తల్లిని చూపిస్తూ ఆమె జీవనమంతా ఇచ్చేసింది అని చెప్పి అని మనకి సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నారు అంటే, మనం మన యొక్క పోరాటంలో మనం ఏ రీతిగా మనం అలాంటి త్యాగాన్ని చేయగలుగుతూ ఉన్నాము, మన యొక్క జీవితంలో ఏ రీతిగా మనం అలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉన్నాం. మన శరీరం సహకరించకపోయినప్పుడు, మన శరీరం బలహీనమైపోయినప్పుడు, లేదు నేను ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో నేను మోకరించాలి, దేవునికి సమయాన్ని ఇవ్వాలి అని మనం అనుకోగలుగుతూ ఉన్నామా? ఆ తల్లి తన కష్ట సమయంలో, క్లిష్టమైన పరిస్థితుల్లో ఆమె తన జీవనానికి సరిపడా ఆ ధనాన్నంతటినీ కూడా కానుకల పెట్టెలో వేసింది అంటే, మరి నీవు ఏ రీతిగా ఉంటా ఉన్నావు? నువ్వు దేవుని కోసం నువ్వు ఏం చేయగలుగుతా ఉన్నావు? సమయం లేదని చెబుతా ఉన్నాము, లేకపోతే నా దగ్గర ఆ బలం లేదండి, వారందరూ చేయగలరండి, వారు చాలా బాగా చేస్తారు, ఎందుకంటే వారు మంచి బలం ఉంది, వాళ్ళకి ఆరోగ్యం ఉందండి, వాళ్ళకి షుగర్ బీపీలు లేవండి, కాబట్టి వాళ్ళు బాగా పని చేయగలరు, నేనేమి చేయలేనండి అని చెప్పి అని సాకులు చూపిస్తూ మనం తప్పించుకుంటా ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డ, ఆరోగ్యంతో సంబంధం లేదు. నువ్వు దేవుని పని చేయాలి అంటే, ఓకే, వాళ్ళందరూ చర్చికి సంబంధించి ఏమన్నా పని చేస్తూ ఉన్నారేమో, సువార్త కోసం తిరుగులాడుతూ ఉన్నారేమో, నువ్వు తిరగలేకపోవచ్చు, కానీ నువ్వు చేసే పని ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయగలవు. ఈ రకంగా కూడా నీవు నీ సంఘానికి, లేకపోతే నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు వృద్ధిని చెందడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తిగా ఉంటావేమో కదా. చాలామంది కుటుంబాలలో బిడ్డల గురించి మెంటల్ టెన్షన్, పిల్లల విషయంలో చాలా యుద్ధం చేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం అంటా ఉంది, నీ పిల్లల గురించి నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నావా? ఇబ్బంది పడుతూ ఉన్నావా? టెన్షన్ పడుతూ ఉన్నావా? లేకపోతే నీ పిల్లలు నీ మాట వినకుండా తిరుగుబాటు చేస్తూ ఉన్నారా? అయితే నీకు యుద్ధాన్ని నేను నేర్పిస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు విలాప వాక్యంలో. రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కొరకు నీవు ప్రార్థన చేయి, నీ చంటి పిల్లల కొరకు నీవు ప్రార్థన చేయి అని చెప్పని మన పిల్లల విషయంలో యుద్ధంలో గెలుపు ఎలా పొందాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడండి. చాలామంది తల్లులు వారి యవ్వన బిడ్డలను తీసుకుని వచ్చి పాస్టర్ గారితో చెబుతూ ఉంటారు, వీడు నా మాట వినట్లేదండి, అసలు మాకు ఎదురు చెబుతూ ఉన్నాడు, చాలా భయంకరంగా ఉన్నాడు, దయించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ఏడ్చుకుంటా పాస్టర్ గారికి చెబుతూ ఉంటారు. అయితే అలాంటి తల్లిదండ్రులకు మేము చెప్పే మాట ఒక్కటే, అదేదో చిన్నప్పటి నుండే మీరు మీ బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో మోకరించి ఏడ్చినట్లయితే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు కదా అని. నిజమే, చాలా నిర్లక్ష్యం చేస్తాం, లేదంటే పర్వాలేదులే వీళ్ళు ఇంకా చిన్నపిల్లలే కదా అనుకుంటా ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డ, మన బిడ్డలను చిన్ననాటి నుండి కూడా
దేవుని యొక్క భయంలో భక్తిలో పెంచవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనకి ఆయన వాక్యం ద్వారా మన యొక్క జీవన విధానంలో వేటి ద్వారా యుద్ధం చేసి మనం గెలుపొందాలో మనకి ట్రైన్ చేసే దేవుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. చిన్న పరిస్థితే కదా, చిన్న పిల్లలే కదా, లేకపోతే చిన్నవారే కదా అని విడిచిపెట్టకుండా చిన్నప్పటి నుండి మన బిడ్డలను మనం ట్రైన్ చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. చాలామంది తల్లులు అనే మాట, మాకు టైం ఎక్కడదండి, మేము ఇంటిలో 4 కూరలు వండాలి, ఇంటి పనంతా చేసుకోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, లేకపోతే భర్తకి క్యారియర్స్ పెట్టాలి, మాకు టైమే ఉండట్లేదు, మాకు ప్రార్థన చేసుకునే సమయమే లేదండి, మీరేంటి మీరు బాగానే చెప్తారు, మీరు దేవుని సేవకులు మీకేంటి అని చెప్పని అంటూ ఉంటారు. నిజమే, ఒకవేళ పాస్టర్సే భక్తిగా ఉన్నట్లయితే, పాస్టర్స్ మాత్రమే భక్తి చేసేది అయితే గనక రూత్ పాస్టర్ కాదు, ఎస్తేరు పాస్టర్ కాదు, హన్నా పాస్టర్ కాదు, ఎక్కబెదు పాస్టర్ కాదు, కానీ వారి బిడ్డలను చాలా భక్తిగా పెంచుకున్నారు, దేవునికి ఉపయోగకరంగా పెంచుకున్నారు. వారు పెద్దవారైన తర్వాత దేవుని నామానికి ఘనత తీసుకుని రావడంతో పాటు వారి కుటుంబానికి కూడా గర్వకారణంగా నిలిచారు. కాబట్టి పాస్టరే అవనవసరం లేదండి. మన పిల్లల్ని భక్తిగా పెంచాలి అంటే మనం కుటుంబంలో ఒక గృహిణిగా ఉంటూ కూడా మన బిడ్డలను భక్తిగా మనం పెంచుకోవచ్చు. మనకి టైం లేదని చెప్పొద్దు, మనసుంటే మార్గం ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు మన మనసును చూసే దేవుడు గనక మనం ఖచ్చితంగా మనం ప్రార్థనలోను వాక్య ధ్యానంలోనూ మనం క్రమం తప్పకుండా ఉండవలసిన వారమే ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? మన జీవిత కాలం అంతా యుద్ధకాలం అని మనం వింటూ ఉన్నాం. అయితే ఈ జీవిత కాలంలో, ఈ యుద్ధములో మనం గెలుపొందాలి అంటే దేవుని మాట ఖచ్చితంగా వినాలి. దేవుని మాట వినాలి అంటే దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. దేవునితో కనెక్ట్ అయి ఉండాలి అంటే దేవునికి సమయం ఇచ్చే వారమై ఉండాలి. మనకు అన్ని పనులకి సమయం ఉంటుంది, కానీ దేవునికి ప్రార్థన చేయడానికి, వాక్య ధ్యానం చేయడానికి, వాక్యం చదవడానికి మాత్రమే టైం ఉండదు. అయితే ప్రతి క్రైస్తవ స్త్రీకి నేను చెబుతా ఉన్నా, అమ్మ మీరు కొంచెం టైం తీసుకోండి. అవసరమైతే మీరు ఉదయకాలమే, తెల్లవారుజామునే మీరు లేచి ప్రార్థన చేసి వాక్య ధ్యానం చేయండి. తర్వాత మీ పనులు చూసుకోండి. మీరు దేవునికి ముందు సమయాన్ని ఇచ్చినట్లయితే మన యుద్ధరంగంలో అద్భుతంగా విజయాన్ని సాధిస్తాం. క్రైస్తవ స్త్రీకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉంది దేవుని యొక్క మనసులో. ఎందుకంటే కుటుంబాన్ని కట్టుకునేది ఆమె, కుటుంబాన్ని నడిపించుకునేది ఆమె, కుటుంబ బాధ్యతలను స్వీకరించేది ఆమె, కుటుంబంలో బిడ్డలకు మంచి దారిని నిర్దేశించేది కూడా ఆమె. దేవుడు ఒక భక్తి కలిగిన కుటుంబాన్ని క్రైస్తవ స్త్రీ చేతిలోనే పెట్టాడు. ఆమె మాత్రమే భక్తి కలిగిన కుటుంబాన్ని ఆమె ఏర్పాటు చేసుకోగలదు, ఆమె నిర్మించుకోగలదు. కాబట్టి మన యొక్క కుటుంబాన్ని దీవెనకరంగా మార్చుకునే శక్తి అద్భుతమైన దేవుడు మనకే అనుగ్రహించాడండి. కాబట్టి ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు, వాక్య ధ్యానం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. మెంటల్ టెన్షన్ పడకండి, రేపేమవుతుందా అని చెప్పి ఆలోచన చేయకండి, భయపడకండి. మన పిల్లలు ఒక్కసారి మాట వినేరు, అది గుర్తుంచుకోండి. పదే పదే మీరు జ్ఞాపకం చేస్తూ ఉండండి, పదే పదే మీరు చెప్పిందే చెబుతూ ఉండండి. విసుక్కుంటారు బిడ్డలు, ఏంటమ్మా నేను ఇలా చేయట్లేదు, ఎందుకు నాతో చెప్తా ఉన్నావు, నేను ఇలా లేను కదా నాతో ఎందుకు చెప్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు ప్రతిరోజు మీ పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. దేవుడు ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ బిడ్డలను ఆశీర్వాదంగా ఉంచుతాడు. చాలాసార్లు మనం చూసినప్పుడు చాలా అంటే పేపర్స్లో న్యూస్ వస్తూ ఉంటుంది, వీరు ఆత్మహత్య చేసుకున్నారు, అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు, లేకపోతే కుటుంబంలో అవమానకరమైన పరిస్థితులను వారు అనుభవించలేక ఆత్మహత్య చేసుకున్నారు, లేకపోతే ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉంటాము. ఎందుకు అంటే వారి జీవితంలో యుద్ధం ఎలా చేయాలో వారు తెలియక వారు ఆ విధంగా వారి యొక్క జీవితాలను ముగించేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ, క్రైస్తవ విశ్వాసిగా దేవుడు మనకి నేర్పుతూ ఉన్నాడు మన యుద్ధం ఎలా చేయాలో. చాలామంది ఆరోగ్యం విషయంలో కూడా పోరాడుతూ ఉంటారు, నెగ్గలేము అనుకుంటూ ఉంటారు. ఈ అనారోగ్యంలోనే నేను చచ్చిపోతానేమో, ఈ అనారోగ్యంలోనే నా జీవితం అయిపోతుందేమో, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా పిల్లల బాగోగులు ఎవరు చూసుకుంటారు, ఇంకా నా జీవితం అయిపోయింది, షుగర్ వచ్చింది కదా, బీపీ వచ్చింది కదా, లేకపోతే గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చినవి కదా, ఈ ప్రాబ్లంలోనే నేను చచ్చిపోతాను, ఇంకా నా జీవితం అయిపోయింది, ముగిసిపోయింది అని చాలామంది ఒక ఇబ్బందికర పరిస్థితులతో పోరాడుతూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, నేను మీకు తెలియజేసేది ఏంటి అంటే
కంగారు పడకండి, టెన్షన్ పడకండి. మీరు దేవుడు నమ్మదగినవాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని చెబుతా ఉన్నాడు. ఈ అనారోగ్యపు పరిస్థితుల మీద యుద్ధం ఎలా చేయాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యం మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మనల్ని స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు ఆయన. మనం పూర్ణంగా ఆరోగ్యముతో ఉండి మేము దీర్ఘాయుషు బ్రతికేమండి అని చెప్పడంలో పెద్ద గొప్ప విషయమేమీ లేదు కదా. మేము మా శరీరం బలహీనమైన, మాకు అనారోగ్యాలు వస్తూ ఉన్నా, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉన్నా దేవుడు మమ్మల్ని సురక్షితంగా కాపాడాడండి, దీర్ఘాయుషునిచ్చాడు, మా పిల్లల్ని మేము చూసుకునే అటువంటి ధన్యతను మాకు ఇచ్చాడండి అని చెప్పడంలోనే దేవుని యొక్క అద్భుతమైన కృప దాగి ఉంది కదా. మనం ఎప్పుడైతే నమ్మకంగా మనం ఉంటామో, మనం దేవుని పనిలో, దేవునికి చేసే భక్తిలో, దేవునికి చెల్లించే ప్రతి విషయంలో మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో దేవుడు మనల్ని మాత్రం ఆయన విడిచిపెట్టడు. చాలాసార్లు కుటుంబంలో స్త్రీలు ఇచ్చే కంప్లైంట్ ఏంటి అంటే, మా ఇంటిలో బంధాలు సరిగ్గా లేవు, ఇబ్బందిగా ఉన్నవి, వారితో నేను పోరాడలేకపోతా ఉన్నాను, వారిని గెలవలేకపోతా ఉన్నాను అని చెప్పని కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. అయితే వాక్యం అంతా ఉంది, దేవుడు నీకు ఓపికను నేర్పించడానికి, లేకపోతే నీలో ప్రేమను బయటికి తీసుకుని రావడానికే ఇలాంటి పరిస్థితులన్నిటినీ కూడా నీ చుట్టూ పెడతా ఉన్నాడేమో. కాబట్టి మనం యుద్ధం ఎట్లా నేర్చుకోవాలో, యుద్ధంలో ట్రిక్స్ ఎట్లా నేర్చుకోవాలో దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. మనల్ని ఇబ్బంది పెట్టేవారిని మనం ప్రేమతో చూసినప్పుడు, మనల్ని హీనంగా చూసిన వారిని, గేలి చేస్తున్న వారిని, మనల్ని పాయింట్అవుట్ చేస్తున్న వారికి మనం ప్రేమతో మనం సమాధానం ఇస్తూ ఉన్నప్పుడు మనం యుద్ధంలో గెలిచే వారముగా ఉంటున్నాము. జ్ఞాపకం ఉంచుకోండి. యుద్ధం చేయడం ఆషామాషి కాదు. ఎందుకంటే దెబ్బలు తగులుతాయి, బాధ ఉంటుంది, ఒక్కొక్కసారి రక్తమే కళ్ళ చూడవలసిన పరిస్థితి వస్తుంది, నొప్పి తట్టుకోలేం, అవునా? అలాగే మన జీవితంలో కూడా మనం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు మనల్ని గుండెలను పిండేస్తాయి, గుండెలను బాధ కలిగించేలా చేస్తాయి, మనకి వేదన కలిగిస్తాయి. ఎందుకంటే మన కుటుంబ బాంధవ్యాల్లోనే ఒక్కొక్కసారి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వాటిని గెలవలేక మనం ఎన్నోసార్లు, ఎందుకు నాకు ఈ పరిస్థితి, మా కుటుంబంలోనే ఎందుకు, మా మధ్యనే ఎందుకు, ఈ భార్యాభర్తలమైనటువంటి మాకు మాత్రమే ఈ శ్రమ ఎందుకు, ఎందుకు ఇలాంటి మెంటల్ టెన్షన్, ప్రేమ లేదు, ఈ బాంధవ్యం సరిగ్గా లేదు, ఇలాంటి టెన్షన్తో చాలాసార్లు యుద్ధం చేస్తూ ఉంటారు చాలామంది. అయితే దేవుని వాక్యం అంటా ఉంది, కంగారు పడొద్దు, భయపడొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు, యుద్ధంలో ఎలా నెగ్గాలో నేను చెబుతాను అని వాక్యం అంటా ఉంది. మనల్ని ఆయన ప్రేమతో నింపే దేవుడు, ఆయన పరిస్థితులన్నిటినీ కూడా మెరుగు చేసే దేవుడు. మనకి మనం చింతపడుతూ ఉంటాం, మనకి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే వాక్యం అంటా ఉంది, మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి అని. ఎందుకు అంటే మన గురించి దేవుడు చింతపడుతూ ఉన్నాడు. ఆ ఫుట్ నోట్లో చూస్తే మనకు ఒక మాట కనబడుతూ ఉంటుంది, మన కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు అని. మన గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాలను ఎప్పుడైతే ఆయన దగ్గర పెట్టామో, మన పరిస్థితులన్నిటినీ చక్కబరిచే దేవుడు ఆయన. ప్రేమను, సఖ్యతను, క్షేమాన్ని అనుగ్రహించేవాడు ఆయన. మన జీవన రణరంగంలో ఎదురయ్యే పరిస్థితులను మనం ఎప్పుడైతే తట్టుకుని దేవుడు నాకున్నాడు అని మనం నిలవబడతామో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దావీదు, ఆయనకి యుద్ధం చేయడం తెలీదు, ఆయన యుద్ధంలో ఎప్పుడు పాల్గొనలేదు, కానీ ఆయన గొలియాతుతో యుద్ధం చేయడానికి సిద్ధపడి వెళ్ళిపోతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే దేవుని మీద నమ్మకం ఆయనకి. దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆ భయంకరమైన పరిస్థితిని నేను పోరాడలేను, నా వయసు చిన్నది, నా పరిస్థితులు చిన్నవి, కానీ ఖచ్చితంగా దేవుడు నన్ను క్షేమంగా నిలబెడతాడని నమ్మాడు గనుకనే గొలియాతుతో యుద్ధానికి ఆయన సిద్ధపడి వెళ్ళాడు. మనం ఎప్పుడైతే కఠినమైన నిర్ణయాలు మనం తీసుకుంటామో అప్పుడే మనం విజయాన్ని పొందే వారంగా ఉంటాం. దావీదు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు, ఆ యుద్ధ రంగంలోనికి వెళ్ళాడు. యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ గొలియాతును చూశాడు. గొలియాతు బలమైన వ్యక్తి, అయితే ఆ శక్తిమంతుడైన వ్యక్తిని చూసి ఈయన భయపడిపోలా, లేదు నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, నన్ను గెలిపిస్తాడు అని చెప్పి దేవుని మీద నమ్మకంతో ఆ యుద్ధరంగంలో దిగాడు. దేవుడు ఆయన పక్షంగా యుద్ధం చేసి దావీదును గెలిపించాడు. ఎప్పుడైతే మనం దావీదులాగా యుద్ధం యెహోవాదే అనే నినాదముతో మన యుద్ధరంగంలో మనం నిలబడతామో దేవుడు ఖచ్చితంగా మన యొక్క
భారాన్నంతటిని ఆయన తీసుకుని మన పక్షంగా యుద్ధం చేసి మనల్ని గెలిపించేవాడు ఆయన. కొన్ని కఠినమైన నిర్ణయాలను మనం చేయవలసిన వారమే ఉన్నాం. ఆ పేద విధవరాలు కఠినమైన నిర్ణయం తీసుకుంది. నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నన్ను సంరక్షిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు అని. అయితే ప్రియ దేవుని బిడ్డ, మరి మనము కఠినమైన నిర్ణయం తీసుకోగలుగుతా ఉన్నామా? యుద్ధంలో ఉన్నప్పుడు కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి భయపడుతూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడ కఠినమైన నిర్ణయం తీసుకుంటే ఏం జరిగిపోతుందో అని భయం. అందుకే కఠినమైన నిర్ణయాలు తీసుకోలేం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యానుసారమైనటువంటి విధముగా కఠినమైన నిర్ణయాలను మనం తీసుకోగలమో దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించేవాడు. అందుకే వాక్యం అంటా ఉంది, నేను నేర్పిస్తానయ్యా నీకు యుద్ధం ఎలా చేయాలో, నేను నేర్పిస్తాను, నా దగ్గర నేర్చుకో. దేవుని వాక్యాన్ని వింటూ దాని ప్రకారం చేయడం అంటే చాలా కష్టతరమైన విషయం. మనం కొన్ని మార్చుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని విడిచిపెట్టవలసినవి ఉంటాయి. ఇలాగ మనల్ని ఇబ్బంది పెట్టేవి చాలా ఉంటాయి దేవుని వాక్యానుసారంగా మనం సరి చేసుకోవాలంటే. అయితే ఖచ్చితంగా ఎప్పుడైతే దేవుని వాక్యపరంగా మనల్ని మనం సరి చేసుకుంటామో దేవుడు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పేద విధవరాలు ఏ రీతిగా అయితే తనకి లేని సమయంలో దేవుని కోసం వెచ్చించగలిగింది, ఆమె తన యుద్ధంలో విజయాన్ని సొంతం చేసుకుంది. మరి మన యుద్ధంలో, మన పోరాటంలో మనం విజయాన్ని సొంతం చేసుకోగలుగుతా ఉన్నామా? మనం ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యతనిస్తామో దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. మనల్ని విడిచిపెట్టడు. అందుకే ఆయన వాక్యం అంటా ఉంది, నీ చేతులకు యుద్ధం నేర్పించేది నేనే. ఆమేన్. మన చేతులకు యుద్ధం నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి టెన్షన్ పడకండి, భయపడకండి. దేవుని కోసం జీవిద్దాం, దేవుని కోసం పని చేద్దాం, దేవుని కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుందాం, దేవుని కోసం మన కుటుంబాన్ని నడిపించుకుందాం, దేవుణ్ణే ప్రాధాన్యతగా పెట్టుకుందాం. అప్పుడు మనకి మన కుటుంబాలకి విజయాన్ని ఇచ్చి మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైన మనల్ని నిలవబెట్టి మనల్ని దేవుడు సాక్షిగా నిలవబెట్టే దేవుడు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, సర్వోన్నతమైన దేవ, యేసయ్యా మీకే వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నమ్మదగిన దేవుడు ప్రభువా, ఇదిగో నరుల కాలము, యుద్ధ కాలమే. మేము ఎన్నో టెన్షన్స్, మెంటల్ టెన్షన్స్, ఎన్నో బాధలు, ఇబ్బందులు, సమస్యలు అయ్యా, వీటన్నిటిలో మేము కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. అయితే నీ వాక్యం అంటా ఉంది, యుద్ధం నేర్పువాడను నేనే అని చెప్పి అంటా ఉన్నది. ప్రభువా నీకు వందనాలు. యుద్ధాన్ని మాకు నేర్పించి మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు, మమ్మల్ని విడిచిపెట్టవు ప్రభువా, మా పక్షంగా యుద్ధం చేసే దేవుడు గనక ఇదిగో నాయన, మేము భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము, ఇబ్బంది పడుతూ ఉన్నాం, వేదన పడుతూ ఉన్నాం. మీ కృపా కనికరం చూపించి మాకు సహాయం చేయమని ప్రభువా నాయన, ఇదిగో ఎవరైతే టెన్షన్ పడుతూ ఉన్నారో, ఎవరైతే ఏ కుటుంబంలో అయితే ఇబ్బందులు ఉన్నాయో, ఏ కుటుంబం అయ్యా నాయన పరిస్థితులలో అయ్యా వారు రాణించలేకపోతూ ఉన్నారో వారికి సహాయం చేసి వారి బాధల నుండి, సమస్యల నుండి, ఇరుకుల నుండి తప్పించి క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్.